ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఎక్కడికి స్ప్రెడ్ కాకుండా ఓన్లీ ఆర్గాన్కి మాత్రమే కన్ఫైన్ అయ్యి ఉంటుందన్నమాట. సెకండ్ స్టేజ్ ఏంటంటే అక్కడ ఉన్న లోకల్గా ఉన్న లింఫ్ గ్రంథులకి స్ప్రెడ్ అవుతుంది. థర్డ్ స్టేజ్ ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఫోర్త్ స్టేజ్ మిగతా ఆర్గాన్స్, లంగ్స్ కానీ, లివర్ కానీ, బోన్స్ కానీ, బ్రెయిన్ కానీ ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఫోర్త్ స్టేజ్ అంటాం. ఫోర్త్ స్టేజ్లో క్యూర్ కంటే కూడా క్యూర్ అవ్వదు. చాలా క్యాన్సర్స్లో మనం క్యూర్ చూడము ఫోర్త్ స్టేజ్ ఉన్నప్పుడు. వెరీ రేర్గా మనకి జర్మ్ సెల్ ట్యూమర్ అంటాము, లేకపోతే కొన్ని లింఫోమాస్ అంటాం, వీళ్ళల్లో క్యూర్ చేయగలుగుతాం. కానీ మిగతా అన్ని క్యాన్సర్స్లో కూడా కంట్రోల్ మాత్రమే ఏం చేస్తాం. అంటే ఓన్లీ డిసీజ్ కంట్రోల్ చేసి దాన్ని ఫాలోఅప్లో పెట్టుకుంటాం తప్పితే పూర్తి క్యూర్ అన్నది చాలా వరకు ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్స్లలో ఇవ్వలేము.